అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. తమిళనాట ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న తరుణంలో హీటెడ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. డిఎంకే వర్సెస్ టీవీకేగా వార్ కొనసాగుతుంది. అయితే ఈ రెండు పార్టీల మధ్యలో డైలాగ్ వార్లు బగ్గుమంటున్నాయి. ఒకళ్ళని మించి ఒకళ్ళు సెటైరికల్ ట్వీట్స్ వేసుకుంటున్నారు. విజయ్ గారిని టార్గెట్ చేస్తా స్టాలిన్ గారు, అలాగే స్టాలిన్ గారిని టార్గెట్ చేస్తా విజయ్ గారు కూడా తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తమిళనాడుకి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నేనేనని విజయ్ గారు డిక్లేర్ చేసుకుంటున్నారు. ప్రజలు డిఎంకే డిఎంకే పార్టీ మీద విసిగెత్తిపోయారు. ఎంజీఆర్ టైంలో ఆ పాలిటిక్స్ నడిచినాయి కానీ ఎప్పటిక సూపర్ స్టార్ పాలిటిక్స్ నడవట్లేదని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే విజయ్ గారి మాటల్లో అంతర్గతం ఏంటో మనకు అర్థం కావట్లేదు. మేబీ తమిళనాట నిజంగా థర్డ్ పార్టీకి స్పేస్ ఉందా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. ఒక 2-3 నెలల్లో ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. ప్రస్తుతానికైతే టీవీకే పార్టీ కొంచెం ఎడ్జ్లో కనిపిస్తుంది. బట్ ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. అటు డిఎంకే పార్టీ కూడా విజయకాంత్ గారి పార్టీతో పొత్తు పెట్టుకొని ఇంకా చిన్న చితక పార్టీలను కలుపుకొని బలంగా కనిపిస్తుంది. అనుభవం గెలిచిద్దా లేకపోతే ఉడుకు రక్తం గెలిచిద్దా? ఈ రెండు కాకుండా బీజేపీ వాళ్ళు వ్యూహాత్మకంగా తమిళనాడులో గెలుస్తారా అనేది ఇంకొక 2 నెలల్లో తేల్చడం జరుగుతుంది. థ్యాంక్ యూ.